పేరేంటి? భగవత్ చరణ్. నీ రిజిస్ట్రేషన్ నంబర్ 2612. రైట్. నువ్వు నా దగ్గరికి దేనికి వచ్చావు? ఏ ప్రాబ్లంకి వచ్చావు? హెడేక్ ఇంకా జలుబు బాగుండేది, ఊపిరి తీసుకోవడానికి అండ్ కంటిన్యూస్ హెడేక్ ఉండేది నీకు కదా, బాగా విపరీతమైన హెడేక్, క్లాస్లో కూర్చోలేను అని రెస్ట్లెస్గా ఉండేవాడు కదమ్మా అప్పుడు. చాలా అసలు హెడేక్ వస్తే నాకే భయం వేసేది. అట్లా తల పట్టుకుని కూర్చున్నవాడు. ఇప్పుడు ఎక్కువ లేదు, ఇప్పుడైతే ఇప్పుడు లేదు అసలు. ఎన్ని రోజులు అవుతుంది నీకు తలనొప్పి రాక? 2 months అవుతుంది. లాస్ట్ మనము నీకు బాగా కంటిన్యూస్ హెడేక్ వస్తుంది అంటే మనం ఒక ఎంఆర్ఐ స్కాన్ తీసాం, తెలుసా మీకు? స్కాన్లో ఏం డీటెయిల్స్ వచ్చాయో కూడా నేను నీకు చెప్పాను కదా. నీకు ఒక చిన్న లీజన్ ఉందని, సిఎస్ఎఫ్ లీజన్ అని, ఒక సిస్ట్ అని చెప్పాను కదా. కానీ దాంతోపాటు భయపడొద్దని కూడా చెప్పానా? తగ్గుతుందని చెప్పానా? మరి తగ్గిందా? తగ్గిందా? మరి హోమియోపతికి నువ్వు క్లాప్స్ కొట్టాలి కదా. యా, ఇప్పుడు అస్సలు హెడేక్ రావట్లేదా అమ్మా? ఎన్ని రోజుల నుంచి మీరు మందు తీసుకుంటున్నారు? 1 year అవుతుంది. 1 year. ఓకే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు హోమియోపతి గురించి? అంటే బయట మెడిసిన్స్ కంటే వేసుకోవడం ఈజీగా, పిల్లలు వేసుకోరు కదా మెడిసిన్స్, అంటే బయటివి అసలు వేసుకోరు. ఇవైతే ఈజీగా వేసుకోవచ్చు, ఏమనిపించదు కూడా. వేరే బయటవి అయితే ఆ మెడిసిన్స్ వల్ల వేరే హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి, ఇట్లా 1 year వాడాలి, 2 years వాడాలంటే. ఇవైతే అంతే ప్రాబ్లం అనిపించదు కదా, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని అనుకుంటున్నాను. ఇంకా బాగుంది. అచ్చా, ఇప్పుడు నీ కొడుకు ఈ రిపోర్ట్ నార్మల్ వచ్చింది కంప్లీట్గా. ఈ స్కాన్ మీది ఫస్ట్ స్కాన్, ఈ స్కాన్ వాడినే చూడమని చెప్పు. ఏనా ఫిల్మ్స్ ఇవన్నీ చూశారు కదా, నార్మల్ వచ్చాయా? ఈ రిపోర్ట్స్ ఇవన్నీ ఉట్టిగా డాక్యుమెంటేషనే, కానీ నీ వెల్బీయింగ్ ఎలా ఉన్నది అన్నది ముఖ్యం, అవునా కదా? నీ అంతలు నువ్వు ఎలా ఉంటున్నావు అన్నది ముఖ్యం. అప్పుడు నువ్వు తల పట్టుకొని ఎట్లా కూర్చునేవాడి? నొప్పి అని ఇలా కూర్చునేవాడుగా. ఏది ఎలా కూర్చునేవాడు చెప్పు? ఇలా నొక్కుకొని కూర్చునేవాడు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నువ్వు తల పట్టుకోవట్లే కదా. సో నీ వెల్బీయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఓన్లీ డాక్యుమెంటేషన్స్కే కదా. అప్పుడు జలుబు చలికాలం రాగానే జలుబు తొందరగా వస్తుంది. అచ్చా, ఇప్పుడు రావట్లేదా? ఇప్పుడు జలుబు రావట్లేదు. వెరీ నైస్. ఇంకా అంతేనా? రైట్. తగ్గిపోద్ది, హోమియోపతితో తగ్గిపోద్ది కదా.